Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చతికిల పడిన వైసీపీని బలోపేతం చేస్తున్న టీడీపీ. న్యూటన్ సిద్ధాంతం రాజకీయాలలో బాగా వర్తిస్తుంది. ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని వారి మీద చర్యలకు ఉపక్రమిస్తారో అది రైట్ అయినా లేదా మరొకటైనా ఫలితం వేరేలా ఉంటుంది. వాళ్ళల్లో పట్టుదల పెరుగుతుంది. కసితో వారు మరింతగా దూకుడు చేస్తారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో చూస్తే వైసీపీలో జోరు పెరిగింది. దానికి కారణం సొంత పార్టీ తీసుకున్న నిర్ణయాల కంటే కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టుల వల్లనే కేడర్ ఒక్కటిగా నిలిచి ముందుకు వస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినప్పుడు జిల్లా వైసీపీ అంతా ఒక్కటైంది. జగన్ పరామర్శకు వచ్చినప్పుడు ఆ జనసందోహమే దానికి సాక్ష్యంగా ఉంది. తాజాగా చూస్తే ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ని అరెస్టు చేశారు. మహిళా ఎస్ఐ మీద ఆయన అనుచిత ప్రవర్తన అన్న కారణం మీద ఈ అరెస్టు జరిగింది. అయితే పోలీసులు ఆయనను నడిపించుకుని కోర్టు దాకా తీసుకుని రావడం పట్ల వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దారి పొడవునా మద్దతుగా నిలిచి ఆయనకు సంఘీభావం తెలపడం ద్వారా వైసీపీ కేడర్ తమ పట్టుదలను చాటి చెప్పింది. అరెస్టులు, వాటి వెనుక కారణాలు, అవి సహేతుకమా కాదా అన్నది పక్కన పెడితే ఈ అరెస్టుల వల్ల వైసీపీ నేతలు మరింతగా జనంలో ఎలివేట్ అవుతున్నారు అన్న భావన ఏర్పడుతోంది. కేడర్ కూడా కసిగా పనిచేయాలన్న పంతంతో ముందుకు సాగడం కనిపిస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల తరువాత వైసీపీ శ్రీకాకుళం జిల్లాలో నిస్తేజంగా ఉంది అన్నది ఒక అభిప్రాయంగా ఉంది. పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం చేసినా కూడా అనుకున్న జోరైతే పార్టీలో కనిపించడం లేదన్నదైతే ఉంది. ఇప్పుడు వరుసపెట్టి వైసీపీ నాయకుల అరెస్టులతో ఫ్యాన్ స్పీడ్ ఒక్కసారిగా పెరిగిందని అంటున్నారు. రేపు ఎవరి వంతు అన్న చర్చతో పాటు మేము దేనికైనా సిద్ధమే అన్న తెగింపు కూడా కేడర్లో కనిపిస్తోంది. ఒక విధంగా పార్టీ బలోపేతానికి ఈ చర్యలు పరోక్షంగా దోహదం చేశాయని విశ్లేషిస్తున్నారు.